Mission Walk, India's #1 most advanced rehabilitation and physical therapy center, Manikonda, Alkapur Road. Call 9177-300-194. మా బ్రాంచెస్ హైదరాబాద్, ఢిల్లీ మరియు పూణేలో కలవు. నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మౌనిక. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం. కొత్తపేట రాజకీయం మలుపు తిరిగింది. ఇంతకుముందు అనుకున్న దానికి ఇప్పుడు దానికి మార్పు ఉంది అంటున్నారు. సో అది ఎంతవరకు నిజం అంటారు? అంటే కొంతవరకు వాస్తవం. ఒకసారి కొత్తపేట నియోజకవర్గం గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే కోనసీమకి ముఖద్వారం. ముఖద్వారం కొత్తపేట నియోజకవర్గంలోంచి కోనసీమలోకి అడుగు పెడతాం మనం. కొత్తపేట నియోజకవర్గం ఏర్పడిన తొలినాళ్ల నుంచి కళా వెంకట్రావు గారు వారు రాష్ట్ర మంత్రిగా చేశారు, బ్రాహ్మణ సామాజిక వర్గం. అట్లాగే డి భానుతిలకం గారని వారు బ్రాహ్మణ సామాజిక వర్గం. ఎంవివిఎస్ సుబ్బరాజు గారని వారు పలుపర్యాయాలు వారు ప్రాతినిధ్యం వహించారు. మీకు తెలుగుదేశం ఏర్పడిన తర్వాత మీకు మొదట 1983 ఆ ఎన్నికలకు గాను బండారు సత్యనారాయణ మూర్తి గారని, మన సత్యానందరావు గారి పెదనాన్నగారి కుమారుడు, వారు ప్రయత్నించారు. వారు ప్రయత్నిస్తే వారికి ఇవ్వకుండా సర్పంచ్గా, ఆ తర్వాత సమితి అధ్యక్షుడిగా కొత్తపేటలో చేసినటువంటి చెల్ల సోమసుందరెడ్డి గారికి అవకాశం ఇచ్చారు ఎన్టీ రామారావు గారు. ఇచ్చిన తర్వాత వారు చెల్ల సోమసుందరెడ్డి గారు పోటీ చేశారు. వీరు కూడా మన బండారు సత్యనారాయణ మూర్తి గారు కూడా వారు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 13,000 ఓట్లు సాధించారు. అయితే చెల్ల సోమసుందరెడ్డి గారు గెలిచారు. గెలిచిన తర్వాత ఏమైందంటే వీళ్ళు అనపర్తి నుంచి కాకినాడ నుంచి అట్లాగా కొత్తపేట అట్లా వచ్చి స్థిరపడినటువంటి పసలపూడి, ద్వారపూడి, అక్కడ రెడ్లు ఉంటారు. ఇక్కడ ఏమైందంటే ఈ చెల్ల సోమసుందరెడ్డి గారు ఆ తర్వాత ఆగస్టు సంక్షోభం ఏదైతే ఉందో 84 ఆ సమయంలో నాదెళ్ల భాస్కర్రావు గారు వర్గంలోకి వెళ్ళడంతో ఆ తర్వాత 85 ఎన్నికలకి ఐఎస్ రాజు గారిని క్షత్రియ సామాజిక వర్గానికి అవకాశం ఇచ్చారు ఎన్టీ రామారావు. వారు కూడా గెలుపొందారు. 89 ఎన్నికలకి ఏమైందంటే చెల్ల సోమసుందరెడ్డి గారు కాంగ్రెస్లోకి వచ్చేసారు. వస్తే 89 ఎన్నికలకి అప్పుడు బండారు సత్యానందరావు గారికి అవకాశం ఇచ్చారు ఎన్టీ రామారావు గారు, కాపు. అయితే చెల్ల సోమసుందరెడ్డి గారు 89లో గెలుపొందారు. 94, 99 వరుసగా బండారు సత్యానందరావు గారు గెలుపొందిన తర్వాత 2004కి వచ్చేటప్పటికి సోమసుందరెడ్డి గారి అనంతరం వారి కుమారుడు చెల్ల జగ్గారెడ్డి వారు విజయం సాధించారు. స్వల్ప ఓట్ల తేడానే 2000 పైచిలకు 3000 లోపు. 2009కి వచ్చేటప్పటికి ప్రజారాజ్యం పార్టీలోకి వచ్చారు బండారు సత్యానందరావు గారు. కాంగ్రెస్లోనే ఉన్నారు చెల్ల జగ్గారెడ్డి గారు. మళ్ళీ 2000 పైచిలకు 3000 ఓట్లు లోపే సత్యానందరావు గారు గెలిచారు. ప్రజారాజ్యంలో గెలుస్తూ వచ్చారనమాట. అప్పుడు గెలిచారు. మీకు 2014 ఎన్నికలకు వచ్చేటప్పటికి ఏమైందంటే హోరాహోరీ పోరు అనమాట. ఇరువురు నడుమ, అంటే కనీ వినియోగరి పోరు అంటారు, త్రిముఖ పోరు. ఆ త్రిముఖ పోరులో మీకు 713 ఓట్ల తేడాతో చెల్ల జగ్గారెడ్డి గారు గెలిచారు. 19 ఎన్నికలకు వచ్చేటప్పటికి 4000 పైచిలకు 5000 లోపు ఓట్లు అనమాట. ఎంత వైకాపా ప్రభంజనంలో కూడా కేవలం 5000 ఓట్ల లోపు. అంటే మీకు ఇక్కడ బండారు సత్యానందరావు గారికి సానుభూతి వెల్లువెత్తిన గెలవాల్సిన పరిస్థితి ఉన్న బండారు సత్యానందరావు గారు ఓడిపోవడానికి ఆయన సొంత సోదరుడు బండారు శ్రీనివాసరావు గారు జనసేన అభ్యర్థిగా పోటీ చేయడం, దానివల్ల బండారు సత్యానందరావు గారు కోల్పోయారు. ఆ తర్వాత ఏంటంటే వారు తెలుగుదేశంలోనే కొనసాగుతున్నారు. ఖచ్చితంగా పోటీ చేయడానికి సంసిద్ధత వ్యక్తపరిచిన తర్వాత కొత్తపేట ఈయన సోదరుడు జనసేనలో కావాలని వీరు ప్రయత్నించారు. అయితే ఇరువురిని సామరస్యపూర్వకంగా వారి మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ పక్కన పెట్టి ఇరువురిని కలవాలని చెప్పి పెద్దలు ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వారి ఇరువురిని కలిపి ఇప్పుడు బండారు సత్యానందరావు గారికి ఆ స్థానం కేటాయించారు. బండారు సత్యానందరావు గారు పోటీలో ఉన్నారు. ఉన్నప్పటికీ బండారు సత్యానందరావు గారు నిన్న మొన్నటి వరకు గెలుస్తారు అనుకున్నటువంటి పరిస్థితులలో ఒక్కసారిగా అక్కడ కొత్తపేట నియోజకవర్గంలో ఏమైందంటే ఎప్పుడైతే ముఖ్యమంత్రి పర్యటనలు ప్రారంభమయ్యాయో, ముఖ్యమంత్రి నియోజకవర్గాలలో పర్యటిస్తూ వెళుతున్నటువంటి పరిస్థితులు, భారీ బహిరంగ సభలు, ఒక్కసారిగా అక్కడ మార్పు వచ్చింది కొత్తపేటలో. ఎప్పుడైతే అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి బయలుదేరి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక్కసారిగా ఏంటంటే పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి వైపు, వైకాపా వైపు టర్న్ తీసుకున్నటువంటి పరిస్థితి కొత్తపేట నియోజకవర్గంలో కనిపించింది. 83 అంటే 89 నుంచి కాపు వర్సెస్ రెడ్డిగానే మారిందనమాట. మధ్యలో మరొక సామాజిక వర్గానికి అవకాశం లేదు కొత్తపేట. అటువంటి పరిస్థితులు కొత్తపేటలో ఏర్పడ్డాయి. బండారు సత్యానందరావు గారు కూడా 89 నుంచి క్రియాశీలక రాజకీయాల్లో వారు కొనసాగుతూ వచ్చారు. అట్లాగే చెల్ల సోమసుందరెడ్డి గారి తర్వాత చెల్ల జగ్గారెడ్డి గారు వారు క్రియాశీలక రాజకీయాల్లో వారు కొనసాగుతూ వచ్చారు. వారు ఇరువురు తప్ప మరొకరు అక్కడ పోటీ చేస్తే రాజకీయాలను అక్కడ ఉన్నటువంటి ఆ స్థానిక రాజకీయాలను తట్టుకునేటటువంటి పరిస్థితి లేనటువంటి వాతావరణం అక్కడ ఇది ఇరువురు నాయకులు అంటే ఎవరి టీం వాళ్ళు సెట్ చేసుకున్నారు. ఖచ్చితంగా వాళ్ళు సిద్ధం చేసేసుకుని ఉన్నారు. ఎందుకంటే ఇందాక నుంచి మీరు చెప్పిన లిస్టులో ఓట్ల ఆధిక్యత ఎక్కడా లేదు, స్వల్ప ఓట్ల తేడా అనమాట.
నంబర్స్తోనే వచ్చారు. ప్రతి ఎన్నిక వాళ్ళిద్దరిది అట్లాగే. అంటే మీకు పైగా ఏంటంటే ఎన్నికల ఫలితాలు వచ్చే రోజు లేట్ అయ్యేటటువంటి కాన్స్టిట్యున్సీస్లో కొత్తపేట ఒకటి అనమాట. రౌండ్ రౌండ్కి మారుతూ ఉంటుంది అనమాట. అది తెలుసు రాజకీయ విశ్లేషకులకి కొత్తపేట సినారీ ఆఖరి నిమిషం వరకు అది ఎవరు వస్తారు వెలుపలికి విజేతగా అన్నది ఆఖరి నిమిషం వరకు ఆ ట్విస్టులు కొనసాగుతూనే ఉంటాయి. అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే బండారు సత్యానందరావు గారికి ఈజీ కేక్ వాక్ అనుకున్నటువంటి కాన్స్టిట్యున్సీ వేళ టఫ్ అయిపోయింది. సీఎం పర్యటన తర్వాత టఫ్ సిచ్యువేషన్లో ఏ పాయింట్లో అయి ఉండొచ్చు అంటే ఎస్సీ బీసీల్లో ఉన్నటువంటి పాజిటివిటీ, మైనారిటీస్ కూడా అంటే ఎంత తక్కువ ఉన్నప్పటికీ ఆ నియోజకవర్గంలో తక్కువే ఉంటారు, ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరూ పోలరైజ్ అవటం వైకాపా వైపు పోలరైజ్ అవుతున్నారు. బీసీల్లో స్పష్టంగా ఓట్స్లో స్ప్లిట్ వచ్చింది. ఎందుకంటే అంత క్రితం ఖచ్చితంగా గంపగుత్తగా తెలుగుదేశానికే వెళతాయి అనుకున్నటువంటి వెనుకబడిన తరగతుల ఓట్లలో చాలా వరకు స్ప్లిట్ వచ్చింది. వాళ్ళు వైకాపా వైపు టర్న్ అయ్యారు కొన్ని సామాజిక వర్గాలు తెలుగుదేశంతోనే ప్రయాణం చేస్తున్నాయి, అది వేరే విషయం. కాకపోతే ఇంతకు మునుపులాగా ఖచ్చితంగా బీసీ ఓట్స్ తెలుగుదేశానికే పోలరైజ్ అవుతాయి అనుకునేటటువంటి ఓట్స్లో స్పష్టమైనటువంటి విభజన రేఖ అయితే వచ్చింది. ఆ విభజన రేఖ వెనుకబడిన తరగతుల్లో కలుగీత కార్మికులు కావచ్చు, లేకపోతే యాదవుల్లో కొంత శాతం కావచ్చు, పద్మశాలీలు కావచ్చు, మత్స్యకారులు కావచ్చు, వీళ్ళల్లో స్పష్టమైనటువంటి విభజన రేఖ కనిపిస్తుంది. అది అట్లాగే షెడ్యూల్డ్ క్యాస్ట్ ఓట్స్, ముస్లిం మైనారిటీసు, ఇతర సామాజిక వర్గాల్లో నుంచి క్రిస్టియానిటీ పొందినటువంటి వాళ్ళు బీసీ అవుతారు. వాళ్ళు ఎస్సీలు క్రిస్టియానిటీ తీసుకున్న వాళ్ళు కూడా వాళ్ళకి బీసీ సర్టిఫికేటే వర్తిస్తుంది, కానీ ఎస్సీ సర్టిఫికేట్ వర్తించదు చాలామందికి. వీళ్ళందరూ కూడా ఏంటంటే వైకాపాకి వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. అట్లాంటిది అంత సులభం కానటువంటి పరిస్థితి వేళ కొత్తపేటలో ఏర్పడింది. సో టఫ్ ఫైట్ స్టార్ట్ అయింది మరొక మారు. అంటే ఇప్పుడు చివరి నిమిషం వరకు ఎవరు వెలుపలికి వచ్చినా కూడా ఏంటంటే మరొక మారు స్వల్ప ఓట్ల ఆధిక్యతతోనే వస్తారు వెలుపలికి. అయితే ఇప్పుడు హోరాహోరీ అవుతున్న సంఖ్య పెరుగుతూ కూడా ఉండొచ్చు కదా, స్థానాల సంఖ్య పెరుగుతుంది అధినేతల పర్యటనలో ఖచ్చితంగా. సో ఆ ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా పడుతుంది అనేది అవును, సందేహం లేదు. చెర్ల జగ్గారెడ్డి గారు హ్యాట్రిక్ సాధిస్తారా, ఈసారి గెలిస్తే హ్యాట్రిక్ అనమాట, లేకపోతే వారి హ్యాట్రిక్ అడ్డుకట్ట వేసి బండారు సత్యానందరావు గారు గెలుస్తారు అన్నది ఇప్పుడు కొత్తపేట నియోజకవర్గ ప్రజల్ని కూడా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నటువంటి అంశం. ఇంకొక పాయింట్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే బండారు సత్యానందమూర్తి గారు ఎప్పటి నుంచో ఉన్నారు కాబట్టి సీనియారిటీ వల్ల లోకల్గా ఎలా మొబిలైజ్ చేయాలని వాళ్ళకి ఉంటుంది. చెర్ల జగ్గారెడ్డి గారు అంటే వాళ్ళ నాన్న పాయింట్ ఆఫ్ వ్యూ ఉన్నప్పటికీ ఎంతవరకు ఈయన చేయగలుగుతారంటే పాయింట్ మనం అంటే వీళ్ళిరువురు స్థానికంగా అందుబాటులోనే ఉంటారు, ఇద్దరు అందుబాటులోనే ఉంటున్నారు నాయకులు. సో ఎవరి టీం వాళ్ళకు ఉందనేది కూడా మనం మాట్లాడుకున్నాం. ఖచ్చితంగా సేమ్ అదే కంటిన్యూ అందుబాటులో కూడా ఉన్నారు ఇద్దరు. సో లాస్ట్ టైం గెలిచింది ఎవరన్నారు? చెర్ల జగ్గారెడ్డి గారు వరుసగా 2014 713 ఓట్లు, 2019 5000 ఓట్లు లోపు 4300 పైచిలు కోట్లతోనే గెలిచారు. ఇంత వైకాపా ప్రపంచంలో అంటే బండారు శ్రీనివాసరావు గారు అక్కడ జనసేన అభ్యర్థిగా ఉన్నారు, స్వయాన బండారు సత్యానందరావు గారు సోదరుడు. దానివల్ల మీకు బండారు సత్యానందరావు గారు ఓడిపోయారు, కానీ అయితే ఖచ్చితంగా 2019 ఎన్నికల్లో వారు విజయం సాధించేవారు. సో ఇప్పుడు కూడా అదే అనుకున్నారు, కానీ సీఎం పర్యటన తర్వాత సమీకరణలు కొంచెం మారాయి, చాలా మారాయి. సో మొత్తానికి మాత్రం ఎక్కడెక్కడ మార్పులు జరుగుతున్నాయి అనే పాయింట్స్లో మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. దానిలో భాగంగా ఇప్పుడు కొత్తపేట కూడా దాని వరుసలో చేరిందని చెప్పొచ్చు. సో థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. సో ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉంటూ ఒక నియోజకవర్గాల మీద పట్టు సారిస్తూ ప్రజలకు అందుబాటులో ఉన్నప్పటికీ ఎవరి వర్గం వాళ్ళు ఏర్పడడం వల్ల ఈ కొత్తపేటలో సిచ్యువేషన్ ఇలా మారింది. అండ్ ఇక్కడ సీఎం పర్యటన తర్వాత లాస్ట్ మినిట్ పాలిటిక్స్ అనమాట. ఇవన్నీ ఇలాంటివి జరుగుతున్నాయి కొత్తపేటలో. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీకు అందిస్తూనే ఉంటాం. కీప్ వాచింగ్ తెలుగు రాజ్యం. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూరా రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2కి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువతి యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.